మెదక్ జిల్లా గజ్వేల్లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తుంది టీ సర్కార్. ప్రధాని హోదాలో మోడీ తొలిసారి రానుండడంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు అధికారులు అటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనుల్లో మునిగిపోయారు. కోమడిబండ సమీపంలోని సుమారు 250 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిషన్ భగీరథతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. మెదక్ జిల్లా గజ్వేల్లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తుంది టీ సర్కార్. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. రేపు ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ నుండి బయలుదేరి కోమడిబండకు వస్తారు. ఈ కోమడిబండలో ప్రధాని ల్యాండ్ ఇక్కడే కాబోతున్నారు. ఇక్కడ 3 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేశారు. వాటిని మనము చూడవచ్చు. ఈ 3 హెలిప్యాడ్లతో పాటు ఈ పక్కనే మరొక హెలిప్యాడ్ను కూడా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధాని దిగిన తర్వాత అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఈ కోమడిబండలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దాని కొరకి ఇక్కడ 3 ప్రత్యేకమైనటువంటి హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హెలిప్యాడ్ల చుట్టూ బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రేపు మధ్యాహ్నం తర్వాత ప్రధాని ఇక్కడ చేరుకున్నప్పటికీ ఇప్పటికే పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ బహిరంగ సభా స్థలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కానీ ప్రారంభోత్సవాలు జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను గమనించేందుకు కొరకి దాదాపుగా 200 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ప్రధాని ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత 3 గంటలకు ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే కాన్వాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం చూడవచ్చు. ప్రత్యేకమైనటువంటి కాన్వాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి ఈ వాహనాలు రావడం జరిగింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి వాహనాలు ఉన్నాయి. ఈ 3 వాహనాలతో పాటు మరొక జామర్ వాహనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఈ హెలిప్యాడ్ స్థలం నుంచి కనుక చూసినట్లయితే 1.5 కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభా స్థలం, అదేవిధంగా ప్రారంభోత్సవ మిషన్ భగీరథ కార్యక్రమం ఏదైతుందో ఆ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి పైలాన్ కానీ మిగతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి వేదికలు ఉన్నాయి. ఇక్కడ నుండి ఈ కాన్వాయ్ ద్వారానే బయలుదేరి ప్రధాని అక్కడికి చేరుకోబోతున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో మహేష్, ఎన్టీవీ, కోమడిబండ.